ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. స్కందుడు స్వయంగా కాశీ మహత్యాన్ని లోపాముద్రతో కూడినటువంటి అగస్త్య మహర్షుల వారికి చెప్తున్నారు. మహర్షి, ఇప్పటి వరకు శివుడు పంపించినటువంటి యోగినీ గణములు కానీ సూర్యుడు కానీ కాశీకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే కాశీలో స్థిరపడిపోయారయ్యా. దివోదాసు రాజ్య పరిపాలనలో కొంచెం కూడా అధర్మ మార్గం అనేటటువంటిది కనిపెట్టలేక తిరిగి మందర పర్వతానికి చేరుకోకుండా కాశీని విడిచిపెట్టలేక అక్కడే ఉండిపోయేవారు. వాళ్ళు వెళ్ళినట్టే అక్కడ ఉండిపోయారు. ఇక్కడ మందరగిరి మీద ఉన్నటువంటి శివుడికి కాశీకి సంబంధించినటువంటి సమాచారం ఏమీ కూడా తెలియడం లేదు. ఒకానొక నాడు కాముణ్ణి తన నేత్ర అగ్నితో కాల్చి బూడిద చేసినటువంటి మహాదేవుడు ఈనాడు తానే స్వయంగా కాశీ మీద ఉన్నటువంటి ప్రేమను, అనురాగాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతను చంపుకోలేక తపించిపోతున్నాడు. ఆ విరహాగ్ని శంకరుణ్ణి దహించి వేస్తోంది. వెళ్ళిన వాళ్ళ ఎవ్వరూ తిరిగి రావడం లేదు. కాశీ గురించి ఏమీ తెలియడం లేదు. అప్పుడు మహాదేవుడు చాలా ఆదరపూర్వకంగా చతుర్ముఖ బ్రహ్మగారిని పిలిచాడు. పిలిచి, హే బ్రహ్మదేవ, పోయెను యోగిని బలము, పోయిన పోకనే పోయే, పిమ్మటం తోయజ బాంధవుడు అతడు నుంతడనెంగడు, చెర్వు చూడగా పోయిన తోడు తీగ క్రియే, చెర్వును చూడగా పోయిన తోడు తీగ క్రియ, పోయిన ఎట్లెనె కాసి చిక్కిరి, తోయము నీవు ఓ ద్రుహిణ, తొల్లివారల ఎట్ల కాకుమీ అంటాడు. తొల్లివారల ఎట్ల కాకుమీ బ్రహ్మదేవా. సామాన్య మానవులలో ఒక ప్రేమికుడికి తన ప్రేయసి యొక్క విరహం, ప్రేయసి యొక్క ఎడబాటు ఎంతటి మానసిక వేదనకు గురి చేస్తుందో, ఎంతో అన్యోన్యంగా ఒక్కరోజు కూడా ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనటువంటి దంపతులు ఏదో కారణాంతరాల వల్ల కొద్ది రోజుల పాటు విడిగా ఉండవలసినటువంటి పరిస్థితే కానీ వస్తే వారు పరస్పరం ఎంత బాధపడిపోతారో అంతటి మనోవేదన, అంతటి బాధ, అంతటి దుఃఖం నాకు వచ్చేస్తుందయ్యా, తట్టుకోలేకపోతున్నాను. పోనీ ఆ కాశీకి నన్ను దగ్గర చేసేటటువంటి క్రమంలో నేను యోగినీ గణాల్ని పంపించాను, వాళ్ళు తిరిగి రాలేదు, అక్కడ మకాం పెట్టేశారు. సూర్యుడిని పంపించాను, ఆయన కూడా వెళ్ళి ద్వాదశాదిత్యుల రూపంలో కాశీలో స్థిరపడిపోయాడు, తిరిగి రాలేదు. కనీసం వీళ్ళు వెళ్ళి ఏమన్నా చేశారు, ఏం జరిగింది అనేటటువంటి సమాచారం ఏమన్నా ఉందా అంటే కనీసం కాశీకి సంబంధించి ఏ సమాచారం లేదు. వీళ్ళందరూ కూడా వెళ్ళిన వాళ్ళు తామరతూడికి సరోవరమో చెరువో దాన్ని చూస్తే ఎలా పొంగి పరవశించిపోతుందో తామరతూడు,
అలా కాశీని చూసి పరవశించిపోయి ఉండిపోయారు అక్కడే. అలాగని ఈ మందర పర్వతం అందంగా లేదా అని అడుగుతావేమో. సుందర కందరములు గల మందరగిరి ఇది. కానీ నాకు దీని మీద ఆసక్తి ఎందుకో లేదయ్యా. నా గొంతులో దాచి ఉంచినటువంటి హాలాహలం కంటే కూడా కాశీ విరహమే ఎక్కువగా ఉన్నది నాకు. నా నెత్తి మీద ఉన్నటువంటి చంద్రుడు కానీ, నా నెత్తి మీద ఉన్నటువంటి గంగమ్మ కానీ చల్లార్చలేకపోతున్నారయ్యా ఈ విరహాగ్ని. నా కాశీ త్యాగానికి కారణం కూడా నీకు తెలుసు. ఆనాడు నువ్వు వచ్చావు కదా. మందోక్పిన త్యజేత్ కాశీం కిముయో వేత్తి కించన. మందబుద్ధి గలవాడు కూడా కాశీని విడిచిపెట్టడయ్యా. ఇంకా కాశీ మహిమ నాకు తెలుసు, నీకు తెలుసు. కాశీ మహిమ తెలిసిన వాళ్ళు ఎవరైనా కాశీని విడిచిపెడతారా అంటే ఏమంటున్నారు పరోక్షంగా? ఒక పక్కన బ్రహ్మగారిని మెచ్చుకుంటూనే, హే బ్రహ్మ, నువ్వు ఆ రిపుంజయ మహారాజుకి హామీ ఇచ్చావు, దేవతలు నీ రాజ్యంలో ఉండరు అని హామీ ఇచ్చావు. బ్రహ్మ మాట అసత్యం కాకూడదు, అందుకని నేను కాశీని విడిచిపెట్టేశానయ్యా. కాబట్టి నా ఈ కాశీ విరహతాపానికి నీకు కూడా వాటా ఉన్నదయ్యా. అందుకని మళ్ళీ నువ్వు ఇప్పుడు కాశీతో నన్ను కలిపేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది నీ మీద. కానీ బ్రహ్మ, నువ్వు కాశీకి వెళ్ళి నీకంటే ముందు వెళ్ళి అక్కడ తిష్ట వేసుకుని ఉండిపోయినటువంటి వాళ్ళలాగా నువ్వు కూడా ఉండిపోకేం అని బతిమాలుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో దీనంగా అడిగినట్లుగా అడిగాడు. అక్కడ ఉండిపోకయ్యా, నీ ముందు వెళ్ళిన వాళ్ళందరూ ఉండిపోయారు, నువ్వు కూడా అలా వెళ్ళి ఉండిపోకయ్యా అని బతిమాలుకుంటున్నాడు. అంటూ ఆయన అంటారు, ఇందులో బ్రహ్మ కాశీ మహిమ నీకు తెలుసు, నాకు తెలుసు అన్నాడు. మరి ఆయనకి తెలిసి ఎందుకు కాశీని వదిలి మందరాచలానికి వెళ్ళాడు అంటే ఆయన భక్త సులభుడు కదండి. అప్పటికే చాలా ఏళ్ల నుంచి మందరాచలం తపస్సు చేస్తోంది. ఒక్క పనితో ఇక్కడ రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒక పక్క బ్రహ్మవాక్కు సత్యవాక్కుగా నిలబెట్టవలసినటువంటి బాధ్యత త్రిమూర్తులైనటువంటి ఆ త్రిమూర్తులలో బ్రహ్మగారి వాక్కు సత్యవాక్కుగా నిలబెట్టవలసినటువంటి బాధ్యత అటు విష్ణుమూర్తి మీద ఇటు శివుడి మీద కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఒకటైతే, రెండవది మందరాచలం యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. అయితే ఇక్కడ భక్త మహాశైలరా మనకు సందేహం రావాలి. అసలు వాళ్ళని వీళ్ళని ఎందుకు పంపించడం? ఆయనే పార్వతీ సమేతంగా చక్కగా కాశీకి వెళ్ళిపోవచ్చు కదా అని ఒక సందేహం రావాలి మనకి. దేవతలైనా సరే సత్యధర్మాలకి కట్టుబడతారండి. ఇక్కడ దివోదాసు పరమ ధర్మాత్ముడు. అందుకని ఆ దివోదాసుని ఉల్లంఘించడానికి పరమశివుడి యొక్క మనస్సు అంగీకరించడం లేదు. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పారు, నువ్వు వెంటనే కాశీకి వెళ్ళి నేను కాశీక్షేత్రానికి చేరుకునేటటువంటి మార్గాన్ని నువ్వు అన్వేషించు. ఎలాగైనా నేను కాశీకి చేరుకునేలాగా చెయ్యవయ్యా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రహ్మగారిని బతిమాలి దీనంగా అడుగుతూ బ్రహ్మగారిని కాశీకి పంపించాడు. బ్రహ్మగారు అనుకున్నారు, ఎవరైనా కాశీకి వెళదాము అని సంకల్పిస్తే ఎన్నో విఘ్నాలు ఆటంకాలు కలుగుతాయి. కానీ ఈనాడు నన్ను విశ్వనాథుడే సాక్షాత్తు కాశీకి వెళ్ళమని చెప్తున్నాడు అంటే నిజంగా నా జీవితం సార్థకమయ్యింది, నేను ఎంత అదృష్టవంతున్నో కదా అని ఆనందపడుతూ ఉత్సాహంగా కాశీకి ప్రయాణమయ్యాడు. వ్యాసభగవానుడు ఈ సందర్భంలో మహేశ్వరుడు కాశీకి వెళ్ళమన్నాడు, బ్రహ్మ వెళ్ళాడు అని చిన్నగా చెప్పేయడు కదా, ఎంత అత్యద్భుతంగా చెప్తారు. చరణౌ విచరేతాం యౌ విశ్వభర్తృపురీం భువి తావేవ శ్రవణం శ్రోతుం సంవిధాతే బహుశ్రుతౌ. ఎవరి కాళ్ళు నిజమైనటువంటి కాళ్ళు అని మనం చెప్పవచ్చో తెలుసా? చరణౌ విచరేతాం యో విశ్వభర్తృపురీం భువి. ఎవరి కాళ్ళైతే నడుస్తూ కాశీక్షేత్రానికి వెళతాయో వాళ్ళవే నిజమైనటువంటి కాళ్ళు.
ఎవరి చెవులు నిజమైనటువంటి చెవులు అని చెప్పవచ్చు అంటే ఎవరైతే కాశీకి సంబంధించినటువంటి కథలు, కాశీఖండం శ్రద్ధగా వింటారో వాళ్ళ చెవులే నిజమైనటువంటి చెవులు. కాశీక్షేత్రాన్ని దర్శించినటువంటి కన్నులే కన్నులు, కాశీని నిరంతరం ధ్యానించేటటువంటి మనస్సే మనస్సు, కాశీ యందు నిలిపినటువంటి బుద్ధియే నిజమైనటువంటి బుద్ధి అని చెప్తాడు వ్యాస భగవానుడు. బ్రహ్మగారు కాశీక్షేత్రానికి ఎలా చేరుకున్నారో, చేరుకున్న తర్వాత ఏం జరిగిందో మనం రేపటి కథలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలేరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.